నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు కబ్జాలకు గురి అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు రామాజీ అన్నారు. ప్రభుత్వ భూములు పరిరక్షించడంతో పాటు కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో సింగిల్ విండో స్థలంలో అక్రమ నిర్మాణానికి సహకరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ స్థలంలో నిర్మించిన దుకాణాలను కోర్టులో ఉండగానే ఇష్టానుసారంగా వ్యాపారాలు కబ్జా చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. చెరువును ట్యాంక్ బండ్ పేరుతో ఆక్రమించి కుంటగా మార్చారని, కాలువలను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. నారాయణపేటలో జరుగుతున్నటువంటి అవకతవకలు, నారాయణపేటలో జరుగుతున్నటువంటి కబ్జాలు, చట్టాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా కొనసాగినటువంటి సంఘటనలపై జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత, జిల్లా ఏర్పడిన తర్వాత, అంతకుముందు ఇంత జరగలే, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఉదాహరణకు మొన్న సింగిల్ విండో ఆస్తులని, దుకాణాలని, సముదాయాన్ని సీజ్ చేయడం జరిగింది. అసలు సీజ్ చేసినప్పుడు దీనికి పర్మిషన్ లేదు అన్నప్పుడు మరి ఎవరు ఏ కమిషనర్ ఉన్నప్పుడు అది కట్టడం జరిగింది, ఆ కమిషనర్పై ఏం యాక్షన్ తీసుకున్నారో ముందుగా తెలిపాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ సింగిల్ విండోకు సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఖాళీ జగ ఎంత ఉంది, ఎక్కడెక్కడుందో దానిపై సమగ్ర విచారణ చేసి ఇల్లీగల్ ఎవరైతే కబ్జాలు చేసుకుని ఉన్నారో వాళ్ళ మీద కేవలంగా విచారణ చేసి శిక్షించడం కాదు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నారాయణపేటలో జరుగుతున్నటువంటి అవకతవకలు, నారాయణపేటలో జరుగుతున్నటువంటి కబ్జాలు, చట్టాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా కొనసాగినటువంటి సంఘటనలపై జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత, జిల్లా ఏర్పడిన తర్వాత, అంతకుముందు ఇంత జరగలే, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఉదాహరణకు మొన్న సింగిల్ విండో ఆస్తులని, దుకాణాలని, సముదాయాన్ని సీజ్ చేయడం జరిగింది. అసలు సీజ్ చేసినప్పుడు దీనికి పర్మిషన్ లేదు అన్నప్పుడు మరి ఎవరిపై ఏ కమిషనర్ ఉన్నప్పుడు అది కట్టడం జరిగింది, ఆ కమిషనర్పై ఏం యాక్షన్ తీసుకున్నారో ముందుగా తెలిపాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ సింగిల్ విండోకు సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఖాళీ జగ ఎంత ఉంది, ఎక్కడెక్కడుందో దానిపై సమగ్ర విచారణ చేసి ఇల్లీగల్ ఎవరైతే కబ్జాలు చేసుకుని ఉన్నారో వాళ్ళ మీద కేవలంగా విచారణ చేసి శిక్షించడం కాదు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నారాయణపేటలో జరుగుతున్నటువంటి అవకతవకలు, నారాయణపేటలో జరుగుతున్నటువంటి కబ్జాలు, చట్టాలకు వ్యతిరేకంగా